నిర్మల్ జిల్లా తెలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని తమ గ్రామం నుంచి తరలించేంత వరకు తమ పోరాటం ఆగదని ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మూలన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నిరసనలో భాగంగా మండల కేంద్రంలో బంద్ పాటించి నిర్మల్ భైంసా జాతీయ రహదారిపై వంటవార్పు నిర్వహించారు. ఫ్యాక్టరీ నిర్మాణం రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అధికారులు తమ సమస్య పట్ల స్పందించకపోతే రాబోయే 2 రోజుల్లో తమ కార్యాచరణ సిద్ధం చేసుకుని నిరాహార దీక్ష కూర్చుంటామని హెచ్చరించారు. తెలావర్పూర్ గ్రామంలో ఈ యొక్క ఇథనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత 22 రోజుల నుంచి బస్టాండ్ సమీపంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దని మా యొక్క గ్రామాభివృద్ధి కమిటీ కానీ, వీడీసీ సభ్యులు కానీ, మరియు యువకులు కానీ పెద్ద ఎత్తున అందరూ మూకుమ్మడిగా నిర్ణయించుకొని ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు ఈరోజు 22వ రోజుకు చేరింది. ఈ 22వ చేరిన ఈ ధర్నా ఈరోజు వంట వార్పు చేయడం జరుగుతుంది. మరియు ఇథనాల్ ఫ్యాక్టరీలో వెలువడే ఈ యొక్క పొల్యూషన్ వలన మనకు ఎంతో హానికరమని మేము గ్రహించినాము. ఆల్రెడీ దీన్ని స్టడీ కూడా చేయడం జరిగింది. బట్టి సబ్ ఫ్యాక్టరీ బైన్సాలో ఏర్పాటు చేస్తే ఆ యొక్క నురుగునే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆ యొక్క నురుగు ఇలా పేపర్లో రావడం జరిగింది. చిన్న ఫ్యాక్టరీ నురుగే ఇంత పెద్ద అవుతుందంటే ఇది ఒక చాలా పెద్దమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ. చాలా దీంతో పొల్యూషన్ చేయడం జరుగుతుంది. మరియు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా డేంజర్ అవుతాయి. వైట్ వచ్చే వాటర్ రెడ్ కలర్ కూడా రావడం జరుగుతుంది. ఇంతకుముందు మా ఇక్కడ దిలార్పూర్ గ్రామం నుంచి వీడీసీ సభ్యులు కానీ, మా ఇక్కడ నుంచి పెద్ద మనుషులు కానీ అక్కడ వెళ్ళి చూసి రావడం జరిగింది. అక్కడ కూడా చాలా డేంజర్ ఉన్నది ఆ ఫ్యాక్టరీ అనేది. దాని నుంచి వెలువడే పొల్యూషన్ చిత్తనూరు అక్కడ చాలా డేంజర్గా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇథనాల్కు వ్యతిరేకంగా ఇది కంపల్సరీ దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మా గ్రామం తరఫున దీన్ని మొత్తం బంద్ అయ్యే వరకు కూడా పోరాటం అనేది ఉధృతం చేస్తాం. 22 రేపటి నుంచి ఈ యొక్క కార్యాచరణ చాలా ఉధృతంగా ఉంటుంది. రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మరియు దీని ద్వారా మేము ఆమర నిరాహార దీక్షను కూడా చేయడం జరుగుతుంది. మా గ్రామం తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తాయి. కాబట్టి దీనికి అందరూ మా విలేజ్ నుంచి సహకారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రెస్ వారు సహకరించాలని కోరుచున్నాం.